మేషరాశివారికి అపాయం పొంచి ఉంది. మీ వెనుక ఈ శత్రువు తిరుగుతున్నాడు. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తి వయసు 35 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరు? అలాగే ఈ రాశివారి జీవితంలో జరగబోయే అద్భుతాలేమిటి? ఈ రాశివారికి ఏ రంగాలలో అదృష్టం వరించబోతోంది? ఈ రాశివారి జీవితంలో జరగబోయే పెనుమార్పులేమిటి? అదేవిధంగా ఈ రాశివారి జీవితంలో పొంచి ఉన్న ప్రమాదం గురించి, అలాగే మీరు చేయవలసిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళితే, ఈ రాశివారికి జ్ఞాపకశక్తి చాలా అధికంగా ఉంటుంది. ఏదైనా పనిని తలపెట్టినట్లయితే ఆ పనిని పూర్తి చేసేంతవరకు ఎంతో పట్టుదల కలిగి ఉంటారు. ఎంతటి అవాంతరాలు ఎదురైనప్పటికీ చేపట్టిన పనిని పూర్తి చేసేంతవరకు అలుపు, విశ్రాంతి లేకుండా నిరంతరం శ్రమించి చేపట్టిన పనిని పూర్తి చేస్తారు. ఈ రాశివారికి కార్యదీక్షత, కార్యదక్షత అనేవి చాలా అధికంగా ఉంటాయి. వీటి కారణంగా వీరు ఏ పని చేయాలనుకున్నా సరే ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం చేస్తూ ఉంటారు. వీరు ఏ పనిని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. మంచి చెడు ఆలోచించి ఇతరులతో మాట్లాడతారు. వీరు తమ ఆలోచనలను, తమ ఊహలను ఎవరితోనూ పంచుకోవటానికి ఇష్టపడరు. ఈ రాశివారు ప్రతి రంగంలోనూ విజయాలను అందుకుంటారు. గ్రహస్థితి కారణంగా వీరికి అఖండ రాజయోగం పట్టబోతోంది. అన్ని విషయాలు వీరికి అనుకూలంగా మారనున్నాయి. ఇప్పటివరకు ఎదుర్కొన్న అపజయాలన్నీ కూడా విజయాలుగా మారబోతున్నాయి. ఈ రాశివారికి రేపటి నుండి అనుకూల గ్రహస్థితి రాబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటివరకు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. గతంలో మీరు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతంలో ఆ ఇబ్బందులు లేకుండా తొలగిపోతాయి. అన్ని విధాలుగా ఆర్థిక లాభాలు చేకూరుతాయి. వీరు పెట్టుబడి పెట్టిన ప్రతి వ్యాపారంలో కూడా లాభాల వర్షం కురుస్తుంది. మీ జీవితంలోని నెగటివ్ శక్తులన్నింటినీ తొలగించి మీకు దివ్య శక్తినిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇది మీకు మాత్రమే కాదు, ఇంకెంతో మందికి దారి చూపగల వీడియో కావున లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీ సపోర్ట్ వల్లే ఇలాంటి దివ్య సమాచారం మరింత మందికి చేరుతుంది. ఇప్పుడు మీరు చేస్తున్న పని ఆపి పూర్తిగా మనస్సుతో వినండి. ఈ వీడియో చివరికి మీరు భావించే శక్తి, ధైర్యం, విశ్వాసం, అది శివయ్య మీలో నింపే దివ్యశక్తి. ఇప్పుడు మనం ఆ దైవ సంకేతాల లోకంలోకి ప్రవేశిద్దాం. మేషరాశివారికి ప్రస్తుతం గ్రహస్థితి శుభదాయకంగా మారుతోంది. ఇంతకాలం మీరు ఎదుర్కొన్న అడ్డంకులు, ఆలస్యాలు అన్నీ తగ్గిపోవడం వల్ల మీరు ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. ఇది కొత్త ప్రారంభానికి సూచన. మీరు చేసిన ప్రతి చిన్న ప్రయత్నం కూడా ఇప్పుడు పెద్ద ఫలితాన్నిస్తుంది. మేషరాశివారికి ఈ సమయం పరిశీలన నుంచి పురోగతి వైపు దిశగా ఉంటుంది. మీరు ఎదుర్కొన్న నిరుత్సాహం ఇప్పుడు ప్రేరణగా మారుతుంది. దైవం మీకు ఇచ్చిన ఈ మార్పు ఒక అవకాశం. దాన్ని వదలకుండా పట్టుదలతో ముందుకు సాగండి. ఇంతకాలం మీరు అనుకున్నది సాధ్యం కాదనిపించిన విషయాలు ఇప్పుడు సులభంగా జరుగుతాయి. మీ మాటలకు బలం వస్తుంది. మీ నిర్ణయాలకు విలువ వస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక్కడ్నుంచి మీ జీవితం దిశ మారబోతుంది. మొదటి సంకేతం, స్వామి చూపించే కల. శివయ్య తన భక్తుల జీవితంలో మార్పు రాబోయే ముందు ఒక సంకేతాన్ని ఇస్తాడు. ఆ సంకేతం చాలామందికి కల రూపంలో వస్తుంది. మీకు ఇటీవల పాము కనిపించే కల లేదా పర్వతం గుడి వెలుగు కల చూసి ఉంటే అది యాదృచ్ఛికం కాదు. ఇది స్వామి సూచన. పాము అనేది శక్తికి ప్రతీక. మీరు కలలో పాము కనిపిస్తే అది మీలోని భయం నశించబోతోందని సూచిస్తుంది. పర్వతం కనబడితే అది మీ జీవితంలో ఉన్న కష్టాలు ఎత్తుగా ఉన్నా వాటిని అధిగమించే సమయం వచ్చింది అని అర్థం. స్వామి మీకు కలలో కనబడటమంటే ఆయన మీకు రక్షణ కవచం కట్టాడు. ఈ కలలు దైవ సంబంధమైనవి. కలలో స్వామి రూపం, గుడి గోపురం లేదా ఆకాశంలో వెలుగు కనిపిస్తే మీరు దైవకృపలో ఉన్నారని అర్థం. ఈ సమయంలో మీరు భయపడకుండా విశ్వాసంతో ముందుకు సాగాలి. ఈ కలలు స్వామి నీ కష్టాల సమయం ముగిసింది అని చెప్పిన సంకేతాలు. రెండవ సంకేతం, దీపం లేదా ధూపం. అంటే స్వామి భక్తి సమయంలో తన సమాధానం చాలా సున్నితమైన రీతిలో ఇస్తాడు. మీరు ప్రతిరోజూ దీపం వెలిగించేటప్పుడు మంట ఒక దిశగా వంగిపోతే
అది సాధారణ గాలి కారణం కాదు. ఇది దేవుని సమాధానం. ఈ సమయంలో మీరు ఎవరినీ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి పరిచయాన్ని గౌరవంగా తీసుకోవాలి. ఈ కొత్త వ్యక్తుల ద్వారానే మీ జీవితం తిరుగుబాటును చూస్తుంది. వారు దైవదూతలు. 4వ సంకేతం అనూహ్యమైన మనశ్శాంతి. కొన్నిసార్లు మనకి ఎలాంటి కారణం లేకపోయినా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది సాధారణం కాదు. ఇది స్వామి కృప ప్రభావం. మీరు అనవసరంగా బాధపడే మనస్తత్వం కలిగి ఉన్నప్పటికీ గత కొన్ని రోజుల్లో మీలో నిశ్శబ్దం, సాంత్వన, ధైర్యం పెరిగినట్లయితే ఇది దైవ సంకేతం. శివయ్య మీ మనసులో ఉన్న చీకటిని తొలగించటానికి తన శక్తిని పంపాడు. మనసు ప్రశాంతంగా ఉండటమంటే కర్మబంధనాలు తగ్గుతున్నాయని సూచన. ఇది శివయ్య ఆశీర్వాదంతో మీ వృత్తి జీవితం స్థిరపడుతుంది. ఇక మీదట మీరు కష్టపడే పని ఫలితాన్ని ఇవ్వకుండా ఉండదు. ఒక కొత్త దిశలో అడుగులు వేయండి. ఇది మీ ఎదుగుదల ప్రారంభం, ఆర్థిక స్థితి మెరుగుదల. ఇంతకాలం మేషరాశివారికి డబ్బు విషయాల్లో ఒత్తిడి, అనిస్థితి ఎక్కువగా ఉంది. రుణాలు, అప్పులు, అప్రత్యక్ష ఖర్చులు మిమ్మల్ని బాధించాయి. కాని ఇప్పుడు గ్రహస్థితి మీకు అనుకూలంగా మారుతోంది. శివయ్య కృపతో మీరు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం పొందుతారు. ఈ సమయంలో కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగం, వ్యాపారం రెండింటిలోనూ లాభదాయక పరిస్థితులు ఏర్పడతాయి. మీరు గతంలో నష్టపోయిన చోటే ఇప్పుడు ఆశ్చర్యకరమైన లాభం రావచ్చు. మీరు ఎదురుచూస్తున్న ఒక ఆర్థిక సహాయం, రుణమాఫీ లేదా డబ్బు రికవరీ పూర్తి అవుతుంది. ఇది ఖర్చు నియంత్రణకు కూడా సరైన సమయం. మీలో ఉన్న ఆర్థిక అవగాహన పెరుగుతుంది. మీరు పెట్టుబడులు చేసే విషయంలో తెలివిగా వ్యవహరిస్తారు. శివయ్య అనుగ్రహంతో మీరు కష్ట సమయంలో ఉన్న ఇతరులకు సహాయం చేసే స్థితిలోకి వస్తారు. ఆర్థికపరంగా ఇది స్థిరత్వానికి సూచన. మీ జీవితంలో ధనప్రవాహం మళ్లీ మొదలవుతుంది. ఈ సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించండి. మీ కృషి రూపాయిగా మారే దశ ఇది. ప్రేమ మరియు కుటుంబ సంబంధాలు. మేషరాశివారు చాలా సున్నితమైన మనసు కలవారు. కుటుంబ సంబంధాల్లో మీరు ఎప్పుడూ శాంతి కోరుకుంటారు. కాని పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవడం వల్ల మీరు బాధపడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది. శుక్రగ్రహం అనుకూలంగా మారడం వలన కుటుంబంలో ఉన్న చల్లదనం తగ్గిపోతుంది. భర్తాభార్యల మధ్య అపార్థాలు సరిదిద్దబడతాయి. పెద్దలతో ఉన్న విభేదాలు ముగుస్తాయి. మీరు మాటల ద్వారా శాంతి తీసుకురాగలుగుతారు. ప్రేమ సంబంధాల్లో కూడా కొత్త ప్రాణం నింపే సమయమిది. దూరంగా ఉన్నవారు మళ్లీ దగ్గర కావచ్చు. ఈ సమయం మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి దోహదపడుతుంది. ఇంతకాలం మేషరాశివారికి మానసిక ఒత్తిడి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు ఎదురై ఉండవచ్చు. కాని ఇప్పుడు మీ ఆరోగ్యస్థితి మెరుగుపడే అవకాశముంది. మీలో ఉన్న నెగటివ్ ఆలోచనలు తగ్గుతాయి. ఇది మీరు శారీరకంగా, మానసికంగా పునరుజ్జీవనాన్ని పొందే సమయం. మీరు వ్యాయామం, యోగా, ధ్యానం మొదలుపెడితే ఫలితాలు వెంటనే కనిపిస్తాయి. శరీరంలో ఉత్సాహం, మనసులో శాంతి పెరుగుతుంది. శివయ్య కృపతో మీరు అనవసర భయాల నుంచి బయటపడతారు. ఈ సమయంలో ఓం నమఃశివాయ అనే మంత్రం రోజూ జపించడం మీ ఆరోగ్యానికి శక్తినిస్తుంది. మీరు చేసే ప్రతి జపం మీ మనసులోని చీకటిని తొలగిస్తుంది. మీరు ఆధ్యాత్మిక దిశగా ఒక అడుగు వేస్తే స్వామి మిమ్మల్ని రక్షిస్తాడు. మీలో ఉన్న దైవశక్తిని మీరు అనుభవించగలుగుతారు. ఆరోగ్యం కేవలం శరీరానికే కాదు, మనసుకు కూడా సంబంధించింది. ఇప్పుడు మీ మనసు శాంతిని పొందుతుంది. స్వామి మీ కష్టాలను తీసుకుని శక్తినిస్తాడు. ఈ కాలం మీ ఆరోగ్య పునరుద్ధరణ సమయం. నియమిత జీవనశైలి, పాజిటివ్ ఆలోచనలు, భక్తి ఇవన్నీ కలిపి మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తాయి. పాత కర్మల ఫలితాలు. మేషరాశివారు గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొన్న కష్టాలు, నిరాశలు, వెనుకెడ అన్నీ పాత కర్మల ఫలితాలు. కర్మ అంటే మన గత జన్మల్లో లేదా ఈ జన్మలో మనం చేసిన చర్యలు, ఆలోచనలు, మాటల ప్రతిఫలం. మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోవడం, కొన్ని సందర్భాల్లో అప్రత్యక్షమైన ఆటంకాలు ఎదురవడం, మీ చేతుల్లో ఉన్న అవకాశాలు చేజారిపోవడం ఇవన్నీ కర్మ ప్రభావం. కాని ఇప్పుడు ఆ కర్మబంధనం క్రమంగా తగ్గిపోతోంది. శివయ్య కృపతో మీరు ఆ భారం నుండి బయటపడుతున్నారు. శివయ్య భక్తిని అత్యంత విలువైన సాధనంగా పరిగణిస్తాడు. మీరు రోజూ ఒక దీపం వెలిగించడం, ఒక మంత్రం జపించడం లేదా స్వామి పేరుతో నిశ్శబ్దంగా కూర్చోవడం ఇవన్నీ మీ ఆత్మలోని శక్తిని మేలుకొలుపుతాయి. మీరు చేసే ప్రతి ప్రార్థన ఒక దివ్య బంధాన్ని బలోపేతం చేస్తుంది.
భక్తి అంటే కేవలం ఆలయానికి వెళ్లడం కాదు. అది మన ఆలోచనల్లో, మాటల్లో, ప్రవర్తనలో ఉండాలి. మీరు భక్తితో చేసే చిన్న పనికి దైవశక్తి జతచేస్తుంది. ఈ సమయం మీరు మీ భక్తిని గాఢంగా పెంపొందించుకోవడానికి సరైన సమయం. భక్తి ద్వారా మీరు జీవిత మార్గాన్ని శుభదిశగా మార్చుకోగలుగుతారు. దేవుడు మీమీద తన దృష్టిని కేంద్రీకరించాడు. ప్రకృతి ద్వారా దైవం తన ఉనికిని తెలియజేస్తాడు. కనుక మీరు గమనించే ప్రతి సంకేతాన్ని విశ్వాసంతో స్వీకరించండి. అవి మీ జీవితం మారబోతున్నదనే సూచనలు. పుణ్యక్షేత్ర దర్శనం. మేషరాశివారు ఈ సమయంలో స్వామి ఆలయ దర్శనం చేస్తే ఆ ప్రభావం అనేక రెట్లు పెరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు శక్తివంతమైన చోట్లు. మీరు ఎప్పుడునుండో వెళ్లాలనుకుంటూ వాయిదా వేసిన పుణ్యక్షేత్రం ఈ రోజుల్లో దర్శించగలిగితే మీ కర్మల భారం తగ్గుతుంది. తిరుచందూర్, పళని, స్కందగిరి, కుక్కటపల్లి లేదా మీ ఇంటి సమీపంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఏదైనా ప్రదేశం సరిపోతుంది. ముఖ్యమైనది భక్తి, ఆత్మస్పర్శ. మీరు స్వామి సన్నిధిలో ఒక దీపం వెలిగించి మంత్రం జపిస్తే మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. పుణ్యక్షేత్ర దర్శనం కేవలం ఒక పూజా విధానం కాదు. అది మనసు పునరుద్ధానం. మీరు ఆలయంలో గడిపే ప్రతి నిమిషం మీలోని దివ్యశక్తిని మేలుకొల్పుతుంది. ఈ దర్శనం తర్వాత మీరు గమనించే చిన్న మార్పులు కూడా గొప్ప ఫలితాలకు దారితీస్తాయి. స్వామి దృష్టి పడిన చోట చీకటి నిలవదు. ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. ఈ దశలో మేషరాశివారికి ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుంది. మీరు సాధారణంగా చూసే విషయాల వెనక ఉన్న లోతైన అర్థాన్ని గ్రహించే స్థితి వస్తుంది. గతంలో మీకు ఆందోళన కలిగించే విషయాలు ఇప్పుడు నిర్లిప్తంగా కనిపిస్తాయి. ఇది మీ ఆత్మ జాగరణ సంకేతం. శివయ్య అనుగ్రహంతో మీరు నిజమైన ప్రశాంతత అంటే ఏమిటో అర్థం చేసుకుంటారు. ఈ రాశివారి జీవితంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. గతంలో వీరు అప్పు తీసుకుని అది తిరిగి ఇవ్వలేక వారితో పడరాని మాదలుపడి ఉన్నారు. మీరు తీసుకున్న అప్పు ఇవ్వలేని కారణంగా వారి మాటలన్నీ పడవలసి వచ్చింది. కాని రాబో 7 సంవత్సరాలలో మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండటం వలన మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అతి త్వరలో కనుమరుగవుతాయి. మీ యొక్క ఆర్థిక పురోగతిని చూసి మీ శత్రువులు చాలా ఆశ్చర్యపోతారు. అయితే కొన్ని అనివార్య కారణాల వలన కొన్ని సందర్భాలలో ఆర్థికపరమైన నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఆర్థికపరమైన క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం. ఒక ఖచ్చితమైన ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం నడుచుకున్నట్లయితే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా వచ్చిన ఆదాయాన్ని పొదుపు చేయగలుగుతారు. తద్వారా భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు రావు. ఈ సమయం ఉద్యోగస్తులకు, వ్యాపారాలు చేసేవారికి, సినీ రంగంలో ఉండేవారికి, ఇలా అనేక రంగాలలో పనిచేసేవారికి చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ వస్తుంది. మీ పనిలో ఒత్తిడి అధికమైనప్పటికీ ఇష్టపడి చేస్తే మీ పని మీకు భారం అనిపించదు. చేస్తున్న పనిని పూర్తి ఎఫర్ట్ పెట్టి చేయడం ద్వారా సకాలంలో మీ పని పూర్తి అవడంతో పాటు మీ పై అధికారులతో ప్రశంసలను పొందుతారు. మీ పై అధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. మీరు చేస్తున్న వ్యాపారంలో లాభాల వర్షం కురుస్తుంది. మీరు పెట్టుబడి పెట్టిన దానికంటే రెట్టింపు ఆదాయం పొందుతారు. కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు ఏ రంగంలో పెట్టుబడి పెడుతున్నారో దాని గురించి 1-2 సార్లు ఆలోచించుకుని పెట్టుబడి పెట్టాలి. రాబోవు కాలంలో వీరికి ఆకస్మిక ధనలాభం ప్రాప్తిస్తుంది. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తుల పెరుగుదల మీకు శుభఫలితాలనిస్తుంది. గతంలో మీ ద్వారా లబ్ధి పొందిన వ్యక్తుల నుండి మీకు కొంతమేరకు ఆదాయం లభిస్తుంది. మీ పూర్వీకుల ఆస్తులు ఎంతో కాలం నుండి కోర్టు కేసుల్లో ఇరుక్కున్నట్లయితే అవన్నీ ఈ సమయంలో తొలగిపోయి మీకు ఆర్థికపరమైన లాభాలను తెచ్చిపెడతాయి. ఈ సమయంలో మీకు ఆర్థికపరమైన ఎదుగుదల అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి. అవి ధనరూపంలో కావచ్చు, వస్తురూపంలో కావచ్చు. రాజకీయపరంగా ఈ సమయం మీకు అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీకు సంఘంలో గౌరవ మర్యాదలు లభించడంతో పాటు మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. ప్రజలు మీ పట్ల సానుకూల వైఖరి కలిగి ఉంటారు. కళాత్మక రంగంలో ఉన్న ఈ రాశివారికి మీకు తగిన ఫలితం లభించే సమయం ఇదే. ఈ సమయంలో మీ టాలెంట్ని చూపించినట్లయితే మీకు మీ టాలెంట్కు తగిన గుర్తింపు లభిస్తుంది. ఇంతకాలం మీకు రాని అవకాశం ఇప్పుడు రాబోతోంది. మీ టాలెంట్ను ఉపయోగించుకుని తారాస్థాయికి చేరుకునే అవకాశం రానే వస్తుంది. కనుక ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేసుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా అనుకున్నవి సాధించగలరు. సంతానం కోసం, అదేవిధంగా వివాహం కోసం ఎదురుచూస్తున్న ఈ రాశివారికి ఈ సమయంలో అనుకున్న ఫలితాలు లభిస్తాయి.
సకాలంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య ప్రేమాభిమానాలు ఆప్యాయతలు పెరిగి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మీ చుట్టూ ఏర్పడుతుంది. ఈ సమయంలో దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారపరంగా విద్యాపరంగా మీరు చేసే ప్రయత్నాలు మీకు అన్ని వేళలా అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కష్టే ఫలి అన్నట్లుగా ఈ సమయంలో మీరు ఎంత కష్టపడితే అంతకు రెట్టింపు ఫలితాన్ని పొందుతారు. చదువు పట్ల ఆసక్తి, క్రమశిక్షణ కలిగి ఉండటం ద్వారా కాంపిటేటివ్ రంగంలో ఉన్నవారు విజయాలను సాధిస్తారు. ఇక ఈ సమయంలో మీ వెనక శత్రువు ఒకరు తిరుగుతున్నారు. వారి వయసు 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఇక ఆ వ్యక్తి మీరు చేసే ప్రతి పనిని గమనిస్తున్నారు. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు చేసే ప్రతి పని కూడా ఎదుటివారికి ముందే చెప్పకండి. అలాగే మీ దగ్గర లేని వ్యక్తుల గురించి చిరాకుగా మాట్లాడడం కాని వారిని నిందించడం కాని చెయ్యకండి. ఎందుకంటే మీ శత్రువు ఈ విషయాలను తీసుకువెళ్లి వారితో చెప్పి మీ మధ్య గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీ శత్రువు ఎవరు, మిత్రులు ఎవరు అని గమనించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఆ శత్రువు పేరు ఎస్తో గాని ఎంతో గాని మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఈ శత్రువు మీ వెనకాలే ఉంటూ మీ స్నేహితుడుగా నటిస్తూ మీ వెనక గోతులు తవ్వుతున్నారు. ఈ రాశివారికి రాబో కాలంలో ఒక పెను ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదాన్ని కనుక దాటినట్లయితే వీరు జీవితంలో అత్యున్నత స్థాయిని చేరుకుంటారు. వాహనాల్లో ప్రయాణించేవారు, దూర ప్రాంతాలకు వలస వెళ్లేవారు ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్ళినప్పుడు మీరు ఇంట్లో నుండి బయలుదేరిన క్షణం నుండి మళ్లీ ఆ పని పూర్తయి తిరిగి ఇంటికి వచ్చేంతవరకు కూడా చాలా జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ ఇంట్లో పూజగదిలో ఉండే అక్షింతలను వెంటపెట్టుకుని వెళ్లటం ద్వారా పొంచి ఉన్న ప్రమాదం నుండి బయటపడగలరు. ఈ రాశివారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం కోసం శనివారం నాడు సాయంత్రం 1 కేజీ నల్ల నువ్వులు, 1 కేజీ నల్ల మినువులను ఎవరైనా బ్రాహ్మణుడికి దానమివ్వాలి. ఈ విధంగా చేయడం ద్వారా మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ రాశి స్త్రీలు శుభ ఫలితాలను పొందటం కోసం ఆదివారం నాడు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి నిమ్మకాయ దీపం వెలిగించాలి. ఈ విధంగా చేయటం ద్వారా మీకున్న సకల దోషాలన్నీ తొలగిపోతాయి, సకల శుభాలు చేకూరుతాయి. అదేవిధంగా ఈ రాశివారు గోమాతకు శనగలు తినిపించడం ద్వారా కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి, మరిన్ని సత్ఫలితాలు పొందుతారు. ఈ రాశివారు మరిన్ని శుభఫలితాలను పొందటం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతి శుక్రవారం దుర్గామాత ఆలయానికి వెళ్లి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను నిత్యం ధరించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. ప్రతి శనివారం ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి సింధూరంతా అభిషేకం చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సో చూశారు గదండి, మేషరాశివారి వెనక తిరుగుతున్న శత్రువు ఎవరు? ఈ రాశివారి జీవితంలో జరగబోయే అద్భుతాలేమిటి? ఈ రాశివారికి ఏ ఏ రంగాలలో అదృష్టం వరించబోతోంది? ఈ రాశివారి జీవితంలో జరగబోయే పెను మార్పులు, మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఏ పరిహారాలు చేయటం ద్వారా ఆటంకాల నుండి బయటపడగలరు అనే విషయాలన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.